హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ 2024కు సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఒకటి, పరీక్షలు ఎప్పుడు ఉండనున్నాయి, పరీక్ష తేదీలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనేది. మరొకటి, ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చిందండి. మరి దాని గురించి మనం ఏం చేయాలి, ఓకేనా. ముందుగా ఎడిట్ ఆప్షన్ గురించి కనుక మనము చూసినట్లయితే, సో ఎవరైతే ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్గా అప్లోడ్ చేయలేదో వారందరికీ అలర్ట్ మెసేజ్ అయితే పంపడం జరిగింది ఆర్పిఎఫ్ వారు. ఆర్ఆర్బీ బోర్డు వారు అయితే పంపడం జరిగిందండి. ఏంటి, సో ఎవరి ఫోటో అయితే కరెక్ట్గా లేదో, అంటే బ్లర్గా ఉండడం కావచ్చు, సరిగా కనపడకపోవడం, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా లేకపోవడం, సో సిగ్నేచర్ కూడా సేమ్ అదేవిధంగా బ్లర్గా ఉండడము, కరెక్ట్ కనబడకపోవడం, ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆర్ఆర్బీ వాటిని ఎగ్జాక్ట్లీ రిజెక్ట్ చేస్తుందండి అప్లికేషన్. కానీ ఆ విధంగా చేయకుండా ఒక ఛాన్స్ అయితే మరి అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే, సో ప్రతి ఒక్కరు కూడా ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు మీ మొబైల్కి ఏమైనా మెసేజ్ కానీ, ఓకేనా, మీ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడికి, అంటే ఏదైతే మీరు అప్లికేషన్లో మెన్షన్ చేశారో ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడికి ఏమైనా మెసేజ్ అలర్ట్ వచ్చిందా అనేది చూడండి ఫ్రెండ్స్. మీకు గనక మళ్ళీ రీఅప్లోడ్ చేయండి మీ యొక్క సిగ్నేచర్ ఫోటో అని అలర్ట్ వస్తే మాత్రం 100% మీరైతే అప్డేట్ చేయవలసి ఉంటుంది. మంచి ఫోటోని రీఅప్లోడ్ చేయాలి, మళ్ళీ సిగ్నేచర్ని రీఅప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు చూపిస్తుందండి. మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వగానే మీకైతే చూపిస్తుంది. తప్పకుండా 100% అయితే మీరు అప్లోడ్ చేయాలి. కొంతమంది అడుగుతున్నారు, సార్ నాకు ఎలాంటి మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదు, నేనేం చేయాలంటే, చేయడానికి ఏముంది, ఇంకా మీ యొక్క అప్లికేషన్ 100% సేఫ్ సైడ్లో ఉంది అని అర్థం. మీరు ఎలాంటి ఎడిట్ చేయనవసరం లేదు. కానీ మళ్ళీ చెప్తున్నా నేను, మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి మెసేజెస్ని, అంతేకాకుండా ఈమెయిల్ ఐడీలో ఉన్నటువంటి మెయిల్స్ని 100% క్లారిటీగా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మెయిల్ వచ్చినా మీరు కనుక మర్చిపోయారనుకోండి, పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. ఆల్రెడీ చెప్పారు మనకు, ఒక నోటీస్, వెబ్ నోట్ అయితే విడుదల చేశారు. ఆ వెబ్ నోట్లో క్లియర్గా చెప్పారు, మీరు కనుక అప్డేట్ చేయకుండా రిజెక్ట్ అయిపోతుందని. కాబట్టి క్లియర్గా ఒకసారి 1-2 సార్లు చెక్ చేయండి. మెయిల్ వచ్చిందా లేదా, మెసేజ్ వచ్చిందా లేదా అని చెక్ చేయండి. రాకుంటే నో ప్రాబ్లం, కానీ వచ్చి వదిలేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఒకసారి చూసి అప్డేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఎంతమందికి మెయిల్ వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఎంతమంది యొక్క అప్లికేషన్ సేఫ్ సైడ్ ఉందని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక పరీక్ష తేదీలు ఎప్పుడు ఉండబోతున్నాయంటే, మనకు ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో పరీక్షను అయితే నిర్వహించడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుందండి. సో చాలా మంచి టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కొంత టైం అయితే ఉంది మనకి. సో ఖచ్చితంగా ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రిపేర్ అవుతూ ఉండండి. ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో 100% మనకు నోటిఫికేషన్ అయితే, నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రకటించబోతున్నారు, ఓకేనా. సో గాయస్, ఇది అప్డేట్ ఈ రోజుకి సంబంధించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, ముఖ్యంగా ఈ యొక్క ఎడిట్ ఆప్షన్కి సంబంధించి, ఓకేనా. Thank you guys. Thank you for your valuable support. Have a nice day. Bye-bye.